మీరే ఆలోచించండి. మగాళ్ళని ఉద్దేశించి నేను చెప్తున్నాను. భర్తను కలిగున్నటువంటి భార్యను ముట్టుకున్నటువంటి మగోడు యుగ యుగాలు శాపగ్రస్తుడే. యుగ యుగాలు. ఆల్రెడీ ఒక భార్యకి భర్త బ్రతుకుండగా ఆ భార్యని కానీ నువ్వు ముట్టుకుంటే దానంత భయంకరమైన పాపం, శాపం నాకు తెలిసి ఎన్ని యుగాల్లో కూడా కనబడదేమో, అంత పెద్ద శాపం. భర్త బతుకున్నటువంటి భార్యని ముట్టుకున్నటువంటి పరపురుషుడు మహాభయంకరమైనటువంటి శాపగ్రస్తుడు. ఒకవేళ అలా ముట్టుకోవడానికి అవకాశం ఇచ్చినటువంటి స్త్రీ ఆ సొంత భర్తను కోల్పోద్ది. ఇది కూడా దేవుడు నాకు బయలుపరిస్తే నేను గమనించింది. ఈ రెండు దేవుడు నాకు బయలుపరిచి రాసుకున్న విషయాల్లో రెండు శ్రేష్టమైన విషయాలు మళ్ళీ అర్థం అవడానికి చెప్తున్నాను. భర్త కలిగి ఉన్నటువంటి భర్త ఎప్పటికే బ్రతుకు, అసలు చచ్చిపోయినా చేయకూడదు అనుకోండి, కానీ భర్త బ్రతికుండగా ఆ భర్త యొక్క భార్యని ఏ మగాడు ముట్టిన మగాడు యుగ యుగాలు శాపగ్రస్తాడు. చాలా నరకం అనిపిస్తాడు ఆ వ్యక్తి. బతుకుండగా అనిపిస్తాడు, నరకంలో ఖచ్చితంగా అనిపిస్తాడు. ఆ వ్యక్తి పరలోకానికి వెళ్ళడు. భర్త బ్రతుకుండగా భార్య మరొక పురుషునితో కానీ సంయోగిస్తే, సంపర్కం చేస్తే, నేను మళ్ళీ చెప్తున్నాను, ఆ భర్తను కోల్పోద్ది ఆ భార్య. నేను చాలామంది జీవితాల్లో చూశాను ఇది. నీ భర్తను నువ్వు చంపుకోవడానికి కారణమై అవుతావు. ఈ విషయాలు దేవుడు తెలియజేశాడు. చాలా శాపగ్రస్తులు. భర్త చనిపోయిన తర్వాత ఆ భార్యను నువ్వు పెళ్లి చేసుకోవడం తప్పేం లేదు. బైబిల్లో అదే జరిగింది. జరిగిందా, జరగలేదా? బోయాజు రూతుని భర్త బ్రతికుండగా చేసుకున్నాడా, చనిపోయిన తర్వాత చేసుకున్నాడా? చెప్పండి, చెప్పాలి గట్టిగా. మీరు నాకు వినబట్లేదు. దావీదు బెత్షెబాని భర్త బతికుండగా పాపం చేశాడు, చచ్చిపోయే వరకు ఏడ్చాడు. ఇదే దావీదు మళ్ళీ ఆ పాపం చేయలేదు. అబీగయల్ అనేటువంటి వ్యక్తిని పెళ్లి చేసుకున్నాడు. ఎప్పుడు తెలుసా? ఆ వ్యక్తి భర్త చచ్చిపోయిన తర్వాత. అబ్రహాం గారి యొక్క భార్యని ముట్టబోతాడు అబీమెలెక్. ఎందుకు ముట్టబోతాడు తెలుసా? నా భార్య అని చెప్పడు. ఏమని చెప్తాడు? ఒరే, ఏం మనుషురా, దేవుని యొక్క శాపం నా మీద రగిల్చడానికి నువ్వు చేయాలనుకున్నావా? ఓయ్ బాబోయ్, ఈ సంస్థానంలో ఏ ఒక్కరో కూడా ఆమెను ఏం చేయకండి, ముట్టకండ్రా, ఆమె యొక్క భర్త బతికే ఉన్నాడు. అంత పాపం అది. భర్త బ్రతికుండగా ఏ మగాడైనా భార్యని ముట్టి శయనిస్తే, ఒరే బాబోయ్, నేను చెప్తున్నాను చూడే, యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరించకపోయినా పర్లేదు, కానీ ఆ పాపం చేస్తే మాత్రం యుగాలు కాల్చేస్తాడు దేవుడు. చాలా పెద్ద పాపం అది, చాలా పెద్ద పాపం. పరుని భార్యని ఏం చేద్దన్నాడు? ఆశించుకుడి. చాలా పెద్ద పాపం. వారి పిల్లల పిల్లలు నరక యాతన అనుభవిస్తారు. నరక యాతన. ఒకవేళ ఆ భార్యను, భర్తను కోల్పోయి ఒక విధవరాలుగా ఉండి ఒంటరి మహిళగా ఉంటే పెళ్లి చేసుకోవడం తప్పేం లేదు, సైనించడం తప్పేం లేదని అంటలే, కానీ దానికంటే పెద్ద పాపం భర్త బతికుండగా కానీ ఆ తప్పు చేస్తే. పరుని సొత్తు అన్నది బైబిల్. అల్ని అర్థమవుతుంది నేను చెప్పేది? ఇది చెప్పడానికి ధైర్యం కావాలి. దేవుడు ధైర్యం ఇచ్చాడు. ఆలోచించకుండా చెప్పాలని దేవుడు తెలియచేశాడు కాబట్టి చెప్తున్నాను. మంచి భర్త, చెడ్డ భర్త కాదు, మంచి భర్తను సంపాదించుకున్నాం అనుకో, ఆ భర్త బతికుండగా, చెడ్డ భర్త గురించి నేను మాట్లాడలేదు,
ఆ భర్త బతుకుండగా భారీగా వేరొక పురుషుని మీద కానీ నీకు తప్పుడు ఆలోచన వచ్చిందంటే, వేరొక పురుషునితో కానీ నీకు పాపం చేసావంటే, ఆ భర్తను దేవుడు తీసేస్తాడు. ఆ భర్తను దేవుడు ఉండనివ్వడు. నీలాంటి దానికి ఇది కరెక్ట్ కాదు అనుకుంటాడో ఏంటో. ఇవి కూడా కొన్ని సందర్భాల్లో చూశాను నేను. చాలా పెద్ద పాపం. బైబిల్ అంతా కానీ ఒకసారి జాగ్రత్తగా మనం పరిశీలిస్తే అన్నీ మనకు అర్థమవుతాయి. అబీమెలెకు గడగడ గడగడ గడ వణికేస్తాడండి. గడగడ 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 వణికేస్తాడు. ఆయనే కాదు అక్కడున్న మగవాళ్ళందరికీ, ఒరే బాబు ఉట్టకండే భార్య అంట. అందుకే ఏం చేసేవారంటే భర్తను చంపేసేవారు చెప్పిన వెంటనే. అబ్రహాం చెప్పుంటే అబ్రహాంని చంపేసేవారు. అప్పుడు ఈ వ్యక్తితో ఆ వ్యక్తి పాపం చేసి పెళ్లి చేసుకున్నాడు. అది పెద్ద పెద్ద విషయం కాదు. అర్థమైంది ఇప్పుడు చెప్పింది. అందుకు అక్కడ ఆ మాట అనవలసి వచ్చింది అబ్రహాం. పొరలు కూడా అలాగే చేసేవారు. అందమైనటువంటి ఆవిడ కనబడింది, భర్త ఉన్నాడని తెలిసింది, వెంటనే భర్తను లేపేసేవారు. ఈవిడితో పాపం చేసేవారు, డైరెక్ట్గా పెళ్లి చేసేసుకునేవారు. భర్త ఉండగా అమ్మ మహాభయంకరమైన పాపం అది. ఇంకా ఎన్ని తరాలు వెంటాడుతుందంటే అండి ఆ పిల్లల్ని, ఆ పురుషుని యొక్క పిల్లల్ని, వాళ్ళ సంతానాన్ని, వచ్చే తరాన్ని నేను అసలు క్యాలిక్యులేట్ చేయలేను. అది చాలా పెద్ద పాపం. బిబ్లికల్గా ఆలోచించిన చాలా 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 పెద్దది. అది ఎంత పెద్దదంటే జారత్వం కంటే కూడా పెద్దది. పెళ్లి కాకముందు చేసే పాపం కంటే పెద్దది. భర్త బతుకున్నటువంటి భార్యను ముడతే అయిపోయినట్టాడు. అయిపోయాడు అంతే. ఇంకా వెనకాల పిల్లల గురించి ఇంకా ఆలోచించొద్దు. నువ్వు అయిపోయావు అంతే. నీ పిల్లలు అయిపోయారు, నువ్వు అయిపోయారు, మొత్తం మటాషే. అంత పాపం అది. బోయజు చేసుకున్నాడు రూతుని, భర్త లేడని తెలిసిన తర్వాత. దావీదు పెళ్లి చేసుకున్నాడు అబీగయల్ని, భర్త చచ్చిపోయాడని 10 రోజుల తర్వాత తెలిసింది, అప్పుడు చేసుకున్నాడు. అర్థమవుతుంది నేను చెప్పేది. చాలా పెద్ద పాపం అది. అసలు బైబిల్ ప్రకారంగా మనం ఆలోచిస్తానమ్మా, అసలు డివోర్స్ కూడా తీసుకోకూడదమ్మా. అసలు విడాకులు తీసుకోకూడదు. వాక్యానుసారంగా ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరికన్నా ఫీల్ అవుతే నేనేం చేయలేను. నేనైతే ఏం చేయలేను. నేను ఉన్నట్టుగానే మాట్లాడతాను. మీరు ఫీల్ అయితే నేనేం చేయలేను. నా సేవకుడి ధర్మాన్ని నేను నిర్వర్తించాలి తప్ప మీ యొక్క మెప్పుని సంపాదించడానికి నేను ఇక్కడ లేను. ఎందుకంటే కొంతమంది ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న ఫ్యామిలీస్ ఉన్నాయి కనుక నేను చెప్పేస్తాను ముందుగానే. మీరు ఫీల్ అయితే నేనేం చేయలేను. డివోర్స్ తీసుకోకూడదు. విడాకులు అనేటువంటివి దేవునికి, దేవునిచ్చినటువంటి ధర్మశాస్త్రానికి వ్యతిరేకమైనది. చచ్చినా బతికినా ఆ వ్యక్తితోనే ఉండాలి. ఆ వ్యక్తితోనే ఉండాలి. మరి విడాకులు తీసుకోవచ్చు అని చెప్పి బైబిల్లో రాయబడి ఉంది కదా పాస్టర్ గారు అని అంటారేమో చూడండి. దేవుడు ఎక్కడా విడాకులు తీసుకోమని అనలేదు. దేవుడు జతపరచు వారిని ఎవరు వేరుపరచకూడదో, ఎవరు వేరుపరచొచ్చు? మనుషులు వేరుపరచకూడదు. ఎవరు వేరుపరచొచ్చు? ఆయన వేరుపరచొచ్చు. ఎలాగా? మరణం ద్వారాగా. అర్థమైంది నేను చెప్పింది. ఆయనకి సంబంధించింది అది. కానీ మనుషులు మాత్రం దేవుడు కలిపిన భార్యని, దేవుడు కలిపిన భర్తని విడదీయడానికి వీలు లేదు. మరి మోషే ఇచ్చాడు కదండి, ఆజ్ఞ జారీ చేశాడు కదండి. అంటే అప్పుడు పీక్కు తిన్నారు. ఇంకా సహించలేక, భరించలేక, సరేరా తీసుకోండి విడాకులు. ఎప్పుడో తెలుసా? నీ భార్య కానీ పరపురుషునితో పాపం చేస్తున్నట్టుగా కానీ నువ్వు చూస్తే ఆ ఒక్క కారణాన్ని బట్టి మాత్రమే నువ్వు విడాకులు ఇవ్వాలి తప్ప ఇంకే కారణాన్ని బట్టి ఇవ్వడానికి వీల్లేదు. నీ భార్య తిడుతుందని, సరిగ్గా వంటలు చెయ్యట్లేదని, నీతో సంసార ధర్మాన్ని, సంసార సుఖాన్ని ఇవ్వట్లేదని, నీ భార్య వాళ్ళు ఏమీ మేలు కలగట్లేదని, ఈ ఏ కారణాలను బట్టి డివోర్స్ ఇవ్వకండి. మీరు అడుగుతున్నారు కాబట్టి మనసు చంపుకొని చెప్తున్నాను. నీ భార్య కానీ ఎక్కడైనా వేరొక పురుషునితో కానీ అక్రమ సంబంధం పెట్టుకుంటే అప్పుడు ఇవ్వచ్చు అన్నాడు. మోషే అప్పుడు అన్నాడు. అది కూడా వీళ్ళందరూ బాగా ఇబ్బంది పెడితే, కొత్త నిబంధనలో యేసుక్రీస్తు ప్రభువారు అదే జ్ఞాపకం చేసి ఇక్కడ మత్తయి సువార్తలో కావచ్చు, పౌలు గారు కూడా దాని గురించి పౌలు గారు కూడా ఇప్పుడున్నటువంటి పరిస్థితులను బట్టి ఈ రెండు కారణాలు బట్టి డివోర్స్ అనేటువంటిది ఇవ్వచ్చు. ఒకటే, నీ భార్య కానీ వేరొక పురుషునితో ఏమైనా రిలేషన్ పెట్టుకుంటే
ఆ రిలేషన్ నిజమైతే నువ్వు క్షమించలేకపోతే ఇవ్వచ్చు. ఇది ఫస్ట్ కారణం. రెండవది, అవిశ్వాసి అయినటువంటి భర్తను బట్టి అయినా, అవిశ్వాసి అయినటువంటి భార్య అయినా నిన్ను వదిలి వెళ్ళిపోతే హ్యాపీగా ఇవ్వచ్చు. ఈ రెండే కారణాలు. ఇంక ఏ కారణాన్ని బట్టి ఇవ్వకూడదు. మా ఆవిడ సరిగ్గా వంట ఉండదండి, మా ఆవిడ నాకు బంద్ చేయదండి, సంసార ధర్మాన్ని జరిగించదండి, మా ఆవిడ వల్ల మాకు సుఖం లేదండి, చచ్చినా బతికినా ఆవిడతోనే ఉండాలి. నీ భార్య కానీ తప్పు చేసింది అనుకో, ఏదన్నా తప్పుడు పనులు ఏమన్నా జరిగిస్తుంది అనుకో, అది నిజం అనుకో, నువ్వు క్షమించలేనంత కఠినుడు అనుకో, ఇచ్చేయి. అంతేగాని కలిసి మాత్రం టార్చర్ పెట్టద్దు. ఒక అవిశ్వాసిని పెళ్లి చేసుకున్నాం అనుకోని విధంగా ఒక అన్యుని చేసుకున్నాం, ఒక అన్యురాల్ని పెళ్లి చేసుకున్నాం, తమంతట తాముగానే నీతో నాకు కుదరట్లేదు వెళ్ళిపోయింది, హ్యాపీగా వదిలేయి, ఇబ్బంది ఏమి లేదు. ఈ రెండు కారణాలు చెప్పాడు దేవుడు. అంతేగాని ఇంక ఏ ఇతర కారణాలను బట్టి డివోర్స్ ఇవ్వకూడదు. డివోర్స్ అనేది బిబ్లికల్గా అది పూర్తి వ్యతిరేకమైనది, ఇవ్వకూడదు. దేవుడు జతపరుచు వారిని మనుషులు వేరుపరుచుటకు వీలు లేదు. ఇంకా దీని గురించి లోతుగా మాట్లాడుతూ, ఒకవేళ డైవర్స్ ఇచ్చేయవలసి వచ్చింది, ఇచ్చేసిన తర్వాత అవతల వాళ్ళు ఇంకా బతికే ఉన్నారు, పెళ్లి చేసుకోకుండానే ఉన్నారు వాళ్ళు, నువ్వు ఇంకొకరిని చేసుకుంటూ నువ్వు వ్యభిచారం చేస్తున్నావు అంటాడు ఆయన. అంత లోతుగా వెళ్ళడం నాకు సరైనది కాదు కనుక, టైం కాదు కనుక దాని గురించి నేను మాట్లాడాలనుకోవట్లేదు. డైవర్స్ ఇవ్వకూడదంటే ఇవ్వకూడదు. కష్టమైనా సుఖమైనా కలిసి బతికేయాలి, కలిసి జీవించేయాలి. ఇంకా నా వల్ల కావట్లేదండి, అలాంటి వ్యక్తితో నేను కలిసి ఉండలేకపోతున్నానండి, కోపంలో, విసుగులో, చిరాకులో ఏదన్నా చేస్తానేమో అన్న భయం నాలో ఉందండి. నేనైతే ఆ వ్యక్తి ముఖం చూడలేకపోతున్నాను, ఎందుకంటే ఆ వ్యక్తి చేసిన పని అలాంటిదండి అనిపిస్తే, దానికి బలమైన సాక్ష్యాధారాలు ఉంటే డివోర్స్కి అప్లై చేయి, డివోర్స్ చేయించి మీ దారి మీరు చూసుకోండి. తప్పుడు సంబంధాలు ఏమైనా పెట్టుకుంటే, వేరే క్రీస్తుని అంగీకరించిన వ్యక్తులతో సంబంధాలు పెట్టుకుని పెళ్లి వరకు నడిపించి ఒక సమయంలో వారు కానీ నీతో కష్టమని వాళ్ళు వెళ్ళిపోతాయి, నువ్వు కాదు, వాళ్ళు వెళ్ళిపోతాయి, ఓకే కాదనుకో. ఇవన్నీ ఇప్పుడు జరుగుతూ ఉంటాయంటే దేవుడి చిత్తం అనేటువంటిది ఏంటో తెలుసుకోకుండా కంగారు పడి పెళ్లి చేసినప్పుడు జరుగుతుంటాయి డివోర్సులు. దైవ చిత్తానుసారమైనటువంటి వివాహాల్లో ఎడబాటు అనేటువంటిది ఉన్నా కలిసిపోతారు, ఖచ్చితంగా కలిసిపోతారు. వాళ్ళు విడదీయలేం, వాళ్ళని ఎడబాటుకి నడిపించాలనే ప్రయత్నం చేసిన అది కుదరని పని. ఎవ్వరు మనం విడదీయలేరు, ఎన్ని కష్టాలు వచ్చినా అయిపోయారు అనుకుంటారు, మళ్ళీ కలిసి. దేవుడి చిత్తం కాని వివాహాలు, అందుకే నేను ప్రతి సందర్భంలో చాలాసార్లు నేను చెప్తూ ఉంటాను, పెళ్ళిడు వచ్చిన తర్వాత మీ పిల్లల కోసం ప్రార్థన చేయకండి, పెళ్లి కోసం. వారు వయసుకు వచ్చిన దగ్గర నుంచో కూడా భారంతో ప్రార్థించండి. మీ కొడుకున్నాడు అనుకోండి, వచ్చేటువంటి కోడల కోసం ఇప్పటి నుంచే ప్రార్థన చేయాలి. మంచి ఉన్నతమైనటువంటి ఉత్తమమైనటువంటి మనస్తత్వం కలిగినటువంటి ఒక కుమార్తె నా ఇంటిలోకి రావాలయ్యా అని నువ్వు ప్రార్థన చేయాలి. ఒకవేళ నీకు కూతురు ఉందనుకో, నువ్వు ప్రార్థన చేయాలి, ప్రభువా మంచి నాయన బోయాజు వంటి, పౌలు వంటి, క్రీస్తు వంటి పరిశుద్ధత కలిగినటువంటి నిష్కలంకమైనటువంటి అల్లుడు గారు మా ఇంట్లోకి రావాలయ్యా, అలాంటి ధన్యులుగా మేము ఉండాలని కోరుకుంటున్నాం అని ప్రార్థన చేయాలి. ఉపవాసాలుండి ఎప్పుడు ప్రార్థన చేస్తామంటే పెళ్ళిడికి వచ్చిన తర్వాత సంబంధాలు వెతికేటప్పుడు చేస్తాం ప్రార్థన. ప్రభువా మంచి సంబంధాన్ని జతపరచండి అయ్యా, మీ చిత్తానుసారమైనటువంటి కుమారుణ్ణి ఇటువైపుగా ఆకర్షించేయండి, ఇంకెవరో కనబడకూడదు, ఆ వ్యక్తి మేమే కనబడాలి. అబ్బా అవునా, ఇక దొంగ ప్రార్థనలు కూడా ఆయన చెవి ఒగ్గి వింటాడంటే నేను నమ్మలేను. భారం ఉండాలి నిజంగా, బిడ్డల యొక్క భవిష్యత్తు, బిడ్డ యొక్క జీవితం బాగుండాలని కోరుకునేటువంటి ఏ తల్లి అయినా ఏ తండ్రి అయినా సరే, వాళ్ళ చిన్న వయసులో ఉన్నటువంటి సమయం నుంచి కూడా వారికి వచ్చేటువంటి సాటి అయినటువంటి సహకారుల కోసం మనం భారంతో ప్రార్థన చేయాలి. చెయ్యకపోవడం వల్ల కూడా దైవ చిత్తానుసారం కాని వివాహాలు జరుగుతుంటాయి. వాళ్ళు బ్రేక్ అయిపోతుంటారు, వాళ్ళు ఉండలేరు, ఒకవేళ ఉన్నా ఏం ఉండదు వాళ్ళ మధ్యన. దేవుడి చిత్తాన్ని తెలుసుకోవాలి, దేవుడి చిత్తాన్ని గ్రహించాలి, అడగాలి ఆయన్ని.